వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకన్నట్టయితే మీరు లైక్ చేసిన యూట్యూబ్ ఆల్గారిథం అనేది చాలా మందికి చూపించేకి సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం పరం పోరుల్, డైరెక్టెడ్ బై అరవింద్ రాజ్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే సూపర్ ఫ్రెండ్స్. అంటే చాలా బాగుంది. మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఈ మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి చెప్పుకున్నట్టయితే, ఒక విగ్రహం, ఆ విగ్రహాన్ని అమ్ముకొని సెటిల్ అవ్వాలి అని చెప్పి ఒక పోలీస్, అలాగే ఒక కామన్ మ్యాన్, వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ పన్నారు. అసలు మనకి ఎంత క్యూరియాసిటీని పెంచుతారంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చెప్పి ఒక టెన్షన్ పుడుతుంది మనకి. అంటే ఈ మూవీ ఎలా ఉంటుందంటే, ఒక స్వామిరార మూవీ చూసినారు కదా, సేమ్ అలా క్రియేట్ చేసినారు. అండ్ చాలా బాగా హోల్డ్ చేసినారు ఫ్రెండ్స్. అసలు ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడ బాగా ఇక్కడ పెట్టకూడదు, ఇది ఇక్కడ పెట్టాలని చాలా బాగా రాసుకున్నారు. స్టోరీని బాగా తీసుకున్నారు కూడా అని చెప్పుకోవాలి. అంటే లాస్ట్ క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఇంకా మూవీ అయిపోయింది అనుకుంటాం, కానీ అక్కడ ఒక ట్విస్ట్ పెడతారు ఫ్రెండ్స్. అసలు ఆ ప్లాట్ లైన్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అంత బాగుంది. అండ్ ఈ మూవీ మెయిన్ అంటే ఆర్టిస్టుల గురించి చెప్పుకున్నట్టయితే, మన శరత్ కుమార్ గారు ఉన్నారు, అలాగే అమిత్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా మెయిన్ రోల్సే. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టు మాదిరే ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఫైటింగ్స్ అయినా కానీ, నీకు డబ్బు కావాలా నాకు డబ్బు కావాలని మాట్లాడుకునే డ్రామాటిక్ అయినా బాగుంది. అండ్ బీజిఎం చెప్పుకోవాలంటే కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగాలేదు ఫ్రెండ్స్. అండ్ 2 పాటలు ఉన్నాయి. ఆ 2 పాటలు పక్కన పడేస్తే మూవీ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు మీరైతే. అండ్ ఈ మూవీ వచ్చి ప్రైమ్ వీడియోస్లో కూడా స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్, కానీ అందులో వచ్చి తమిళ్లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఎవరైనా తెలుగులో చూడాలనుకున్నట్టయితే ఈటీ విన్లో కూడా స్ట్రీమ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడాలంటే చూడండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.8 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.